ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మరి కాసేపట్లో నెరవేరబోతోంది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్వేపై అడుగు పెట్టబోతోంది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 ఫ్లైట్ నిలవబోతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఉదయం 6:45 భోగాపురంలో ల్యాండ్ అవనుంది. ఆ తర్వాత ఉదయం 7:30 బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన IX2064 విమానం కూడా ఇక్కడకు చేరుకోనుంది. అదే సమయంలో భోగాపురం నుంచి హైదరాబాద్కు మరో ఇండిగో విమానం టేకాఫ్ కానుంది. ఉదయం 8 ఎయిర్ ఇండియా సర్వీసు బెంగళూరుకు బయలుదేరనుంది. ఈ విమానాల రాకపోకలతో భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. తొలి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలకబోతున్నారు. వారికి స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటి కొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన గూడీ బ్యాగ్లను కానుకలుగా అందజేయనున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 చెక్ ఇన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేసి ఎయిర్లైన్స్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ నెల 20 వరకు హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు సాగించే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులన్నీ ఇకపై భోగాపురంలోని నూతన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. నేటి నుంచి మార్పు అమల్లోకి వస్తుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం లేకుండా పాత విశాఖ ఎయిర్పోర్ట్ కోడ్ VTZ అనే కొత్త విమానాశ్రయానికి కూడా కొనసాగిస్తున్నారు. భోగాపురం నుంచి ఢిల్లీకి వారానికి 14 విమాన సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా తమ హబ్స్ మీదుగా కీలకమైన దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చని వివరించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరిచేలా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నగరాలకు పలు రోజువారీ సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, భోగాపురం మధ్య రోజుకు 2 విమాన సర్వీసులు నడుస్తాయి. బెంగళూరు, భోగాపురం మధ్య కూడా రోజుకు 2 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో మరో రిటర్న్ సర్వీసును కూడా నడపనున్నారు. ప్రస్తుత ఏవియేషన్ టైం టేబుల్ ప్రకారం ఈ కొత్త విమాన షెడ్యూల్ అక్టోబర్ 24 వరకు అమల్లో ఉంటుంది.